హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం లక్ష్మి సరస్వతి అనే చందమామ కథని చెప్పుకుందాం. జానకి వసంత అక్కా చెల్లెళ్ళు. ఒకసారి బొమ్మల కొలువు పండగ వచ్చింది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు బొమ్మలను వరుసగా పెట్టసాగారు. ఇలా పెడుతుండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది. జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది. వసంత లక్ష్మి బొమ్మ పెట్టాలంది. దాని మీద ఇద్దరికీ తగవు వచ్చింది. లక్ష్మి కంటే సరస్వతి మంచిది అన్నది జానకి. కాదు, సరస్వతి కంటే లక్ష్మే మంచిది అన్నది వసంత. కాసేపు అక్కా చెల్లెళ్ళు తగవులాడుకున్నారు. చివరికి జానకి ఇలా అంది, ఒక కథ ఉంది, అది విని నీవు ఎలా చెబితే అలా చేద్దాం అని ఇలా కథ చెప్పటం మొదలుపెట్టింది. మనకు వచ్చిన తగాదాయే పూర్వం లక్ష్మీ సరస్వతులకు వచ్చింది. మానవులకు నేను ఎక్కువగా తోడ్పడగలనంటే నేనెక్కువగా తోడ్పడగలనని వారిద్దరూ పోట్లాడుకున్నారు. చివరికి లక్ష్మి చూడు నా గొప్పతనం అని బయలుదేరింది. సరస్వతి కూడా ఆమె వెంట బయలుదేరింది. ఆ ఇద్దరూ అలా పోయి ఒక మహారణ్యం చేరుకున్నారు. అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు. మృగాలను వేటాడి వాటి చర్మాలను పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవటం అతని వృత్తి. చదవటం రాయటం అతనికి రావు. నూనె రాయని అతని జుట్టు రేగిపోయి చూడడానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది. అతన్ని చూడగానే లక్ష్మికి జాలి కలిగి అతనితో ఉంటూ వచ్చింది. లక్ష్మి దయ వల్ల అతనిలోనూ పరిసరాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. అతని పూరిగుడిసె చక్కని అద్దాల మేడ అయింది. వెనకటి వికృతాకారం పోయి అతడు నవమన్మధుడిలాగా తయారయ్యాడు. ఆ అరణ్యానికి పక్కనే ఒక పెద్ద పట్టణం ఉంది. దానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వచ్చి నవమన్మధుడిలాగా ఉన్న వేటగాణ్ణి చూశాడు. అతని రూపురేఖలు చూసి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్టణానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజుకు ఒక్కతే కూతురు. ఆమె పేరు మోహనవల్లి. ఆమె తన తండ్రి వెంటబెట్టుకు వచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది. రాజు అతనికి లక్ష్మీ మనోహరుడని పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు. తన కూతుర్ని మనోహరునికిచ్చి పెళ్లి చేస్తే ఎంతో బాగుండుననుకుంటున్నాడు. ఒక రోజున లక్ష్మి మనోహరుడికి ప్రత్యక్షమై, నేను ఉన్నంత కాలము నీకు ఎలాంటి కొరత ఉండదు. కానీ నేను వెళ్ళిపోతే అన్నీ నాతోనే పోతాయి అని చెప్పింది. తల్లి, అలాగా, సరే కాని నిన్ను ఒకటే కోరుతున్నాను. నువ్వు పోయేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో. ఆ మాత్రం దయచేయి చాలు అన్నాడు మనోహరుడు. సరేనన్నది లక్ష్మి. మరునాడు రాజు కొలువు తీర్చి ఉండగా మనోహరం ఎకాఎకిని వెళ్ళి రాజు కిరీటాన్ని ఎడమకాలితో ఒక్క తన్ను తన్నాడు. కిరీటం పోయి దూరంగా పడింది. రాజభటులకు ఎక్కడలేని కోపం వచ్చి అతన్ని నరికివేయటానికి కత్తులు దూశారు. రాజు ఆగండి ఆగండి, అతడు మహానుభావుడు అని సైనికులను వారించాడు. ఇంతలో దూరంగా పడిన కిరీటంలో నుంచి బుస్సున నాగుపాము ఒకటి లేచి బయటికి వచ్చింది. సైనికులు దాన్ని వెంటనే చంపేశారు. కొలువులో కలకలం బయలుదేరింది. కొలువులో ఉన్నవాళ్లంతా మనోహరాన్ని మెచ్చుకున్నారు. ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరంపై ప్రేమ ఇంకా ఎక్కువైంది. రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాడు. మరునాడు అర్ధరాత్రి మనోహరం లేచి రాజుగారి పడకటింటికి బయలుదేరిపోతుంటే సైనికులు చాటుగా అతని వెంట బయలుదేరారు. అతడు తిన్నగా గదిలోకి వెళ్ళి రాజును రాణిని జుట్టు పట్టుకుని మంచాల మీద నుంచి బయటికి ఈడ్చుకొచ్చాడు. సైనికులు మండిపడి అతని తల నరకడానికి కత్తులెత్తారు. రాజు వెనుకటిసారిలాగానే వాళ్లను వారించాడు. ఈ లోపున ఆ గది కప్పు ఒక్కసారిగా కూలి ఊరుకున్నది. ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది. మనోహరం మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకొన్నారు. ఆ మరునాడు రాజు మందీ మార్బలంతో వేటకు వెళ్ళాడు.
జంతువులను వేటాడి వేటాడి రాజు అలసిపోయి ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. చెట్టు మీద గండబేరుండ పక్షి తాచుపామును పొడిచి తింటూ ఉంటే పాము నోటి వెంట విషం జారి రాజు గొంతు మీద పడింది. మనోహరం కత్తి కొనతో విషపు బిందువును గీరివేశాడు. కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరం రాజును చంపుతున్నాడనుకొని ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు. రాజు జరిగిన సంగతంతా చెప్పి, అతను మహానుభావుడు, అతన్ని ఏమీ చేయకండి అని వాళ్ళని మందలించాడు. రాజు ఆనాడు సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతురును మనోహరుడికిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించాడు. పురోహితులు ముహూర్తం పెట్టారు. పెళ్లినాటి ముందటి రాత్రి లక్ష్మి మనోహరానికి ప్రత్యక్షమై నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అతనికి ఏమీ తోచలేదు. ఎక్కడలేని భయం కలిగింది. రాజాస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదికి వస్తుందోనని జంకు బయలుదేరింది. అతడు వెంటనే మోహనవల్లి మెడలోని నగలను ఆమెకు తెలియకుండానే తీసి మూట కట్టుకొని ఆ రాత్రే పారిపోయాడు. తరువాత కొంతసేపటికి రాజకుమారి, రాణి, రాజు, పరిచారికలు మేలుకొని మనోహరం కోసం వెతికారు. రాజకుమారి దుఃఖానికి మితి లేకుండా పోయింది. సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరం కోసం వెతుకుతూ నలుదిక్కులకు బయలుదేరారు. అప్పుడు సరస్వతి లక్ష్మిని చూసి, నమ్మినవాణ్ణి ఇలా నట్టేట్లో ముంచుతావా? ఇది న్యాయమేనా అని అడిగింది. లక్ష్మి నవ్వుతూ, నేను వాడి దగ్గర ఎప్పుడూ ఎందుకు ఉండాలి? వాడి తిప్పలు వాణ్ణి పడని. లేదా నీ చేతనైతే ఏమైనా సహాయం చెయ్యి చూదాం అన్నది. సరస్వతి నేరుగా వెళ్ళి వెనకటి పూరిగుడిసెలో ఉన్న మనోహరాన్ని ఆవేశించింది. ఇంతలో రాజు సైనికులతో గుడిసె దగ్గరకు వచ్చాడు. అప్పుడు మనోహరం ఆశ్చర్యంతో, ఎందుకు ఇంత దుంపలు దంపలు చేసుకొని వచ్చారు? నేను రేపు పొద్దుడికి రాకపోయానా అన్నాడు. రేపు వచ్చేవాడివి ఈ నగలు ఎందుకు తెచ్చావు అని అడిగాడు రాజు. పెళ్ళి రేపు జరుగుతుందనగా ముందటి రాత్రి పెళ్లి కూతురు నగలు ఎత్తుకొని పోవాలి. అది మా కులాచారం అన్నాడు మనోహరుడు. రాజు సంతోషించి అతన్ని వెంటబెట్టుకొని పెళ్లి శుభముహూర్తాన తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. జానకి ఈ కథంతా చెప్పి, ఎప్పుడైనా లక్ష్మి ఒక చోట ఉండేది కాదు. నమ్మటానికి వీల్లేదు. మానవుడికి సహాయం చేసి ఆదుకునేది సరస్వతే కానీ లక్ష్మి కాదు. ఏమంటావు అని చెల్లెల్ని అడిగింది. అంతలో వాళ్ళ నానమ్మ వచ్చి వాళ్ళ మాటలన్నీ విని, పిల్లల్లారా, మీరిద్దరూ అనుకునేది సరికాదర్రా. లక్ష్మి, సరస్వతి ఇద్దరూ గొప్పవాళ్లే. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనేది పక్కన పెడితే మనిషికి మాత్రం లక్ష్మీ కటాక్షం, సరస్వతి అనుగ్రహం రెండూ కావాలర్రా. లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీక. సరస్వతీదేవి జ్ఞానానికి, విద్యకు ప్రతీక. సంపద, ఐశ్వర్యం లేని జ్ఞానం ఉండి లాభమేమిటి? అలాగే జ్ఞానం, బుద్ధిబలం, విద్య లేకుండా సంపద, ఐశ్వర్యం ఎంత ఉండి ఏం ప్రయోజనం? కాబట్టి మనిషికి రెండూ అవసరమే. ఇలా మీలో మీరు తగవులాడుకోవడం మాని ఆ బొమ్మల కొలువును చక్కగా అలంకరించండి అన్నది. పిల్లలు సరేనని ఆ పనిలో పడ్డారు. ఇదండి లక్ష్మీ సరస్వతి అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.